నష్టపోయినవి పొందటానికి ఎవరిని స్మరించాలి? ఈరోజు దత్త జయంతి. నిన్న మనం దత్తాత్రేయుడి ఆవిర్భావం గురించి చెప్పుకున్నాం. దత్త చరిత్ర ఏ విధంగా చదవాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి అనఘావ్రతం అని చేస్తూ ఉంటారు. అనఘావ్రతాన్ని కూడా ఈ మార్గశిర పౌర్ణిమ రోజు చేయవచ్చు. అయితే దత్త చరిత్ర చదువుతున్నప్పుడు మనకి అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. దానిలో కార్తవీర్యార్జుని కథ ఒకటి. కార్తవీర్యార్జునుడు ఒక మహారాజకుమారుడు. ముందు అయితే పుట్టుకతోనే ఆయనకి చేతులు బలహీనంగా ఉండి పుట్టాడు. మనం ఈ రోజుల్లో చెప్పుకుంటూ ఉంటాం, పోలియో ఉంది, చేతులకి శక్తి లేదు, సత్తువ లేదు అని చెప్పుకుంటూ ఉంటాం. పోలియో వల్ల కాళ్ళు చేతులు పడిపోయాయి అని చెప్పుకుంటూ ఉంటాం. ఇంచుమించుగా ఆ విధంగా ఆయనకి చేతుల్లో బలహీనమైనటువంటి చేతులతో, హస్తాలతో ఆయన పుట్టాడు, రాజకుమారుడు. ఆ తర్వాత ఆయన చక్రవర్తి అయిన తర్వాత, ఆయన హయాం వచ్చిన తర్వాత ఆయన దత్తాత్రేయ స్వామిని సేవించడం ప్రారంభించాడు. దత్తాత్రేయ స్వామికి అత్యంత భక్తుడైనటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడు ఏం చేశాడు? దేశం మొత్తంలో కూడా అందరూ ధర్మంగా ఉండాలి, అందరూ దత్తాత్రేయ స్వామిని పూజించాలి, ప్రతి ఇంట కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా దత్తాత్రేయ స్వామిని పూజించి అనఘావ్రతం ప్రతి ఇంట చేయాలి అనేటువంటి చటింపుడు వేయించాడుట. అలా దేశమంతా కూడా దత్తాత్రేయుడి భక్తిని ప్రచారం చేశాడు. ఆయన కూడా స్వయంగా దత్తాత్రేయ స్వామి భక్తుడు. దత్తాత్రేయ స్వామి కోసం తపస్సు చేశాడుట. అలా తపస్సు చేసిన తర్వాత ఒకసారి దత్తాత్రేయ స్వామి ఈ కార్తవీర్యార్జునుడికి ప్రత్యక్షం అయ్యాడుట. ఏం కావాలో కోరుకో అన్నట్ట ప్రియంగా. అప్పుడు కార్తవీర్యార్జునుడు కోరుకున్నాడుట. ఆ కోరికను చూసినా కూడా ఆనందంగాను ఆసక్తికరంగాను అనిపిస్తుంది. ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, మహారాజులు అయినటువంటి వాళ్ళు, ప్రతి మనిషి కూడా భగవంతుణ్ణి ఎలాంటి కోరిక కోరాలి అనేటువంటి విషయం మనకిక్కడ అవగతమవుతుంది. అలాంటివి చూసి చదివి అయినా కూడా నేర్చుకొని మనం పాటిస్తే మనం కూడా చరితార్థులమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే కార్తవీర్యార్జునుడు ఎలాంటి కోరికను కోరాడు? స్వామి, ఎన్ని జన్మలెత్తినా నీ నామస్మరణను, నీ పాదాలయందు భక్తిని పోకుండా రక్షించు, అలాంటి అనుగ్రహాన్ని ఇవ్వమని చెప్పేసి మొదటి కోరికగా కోరాడట. ఆ తర్వాత రెండవ కోరిక ఏమిటంటే, నా దేశంలో అందరూ కూడా ధర్ములై నీ పాదసేవ చేసుకునేలాగా ఉండేలాగా ఆశీర్వచనం చేయమన్నాడుట. మరో కోరిక ఏమిటంటే, నేను చేతులు బలహీనపడి ఉన్నాను, నాకు అవసరం అయినప్పుడు శత్రు సంహారం చేయాలి అనుకున్నప్పుడు నాకు సహస్ర బాహువులు కావాలి అన్నాడుట. అంతేకాదు, నా నామస్మరణ ఎవరు చేస్తే వారికి నష్టపోయినవన్నీ కూడా తిరిగి లభించేలాంటి వరాన్ని ఇవ్వమని కోరుకున్నాడుట. దత్తాత్రేయ స్వామి తన భక్తుడిని చూసి ధర్మమైనటువంటి కోరికలు కోరాడని చెప్పేసి, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.